ఇప్పుడు రైట్ నౌ మీ సీరీస్ 'ప్రసాద్ బెహ్రా' ఆహా! గారితో ఆ! పెళ్లివారం అండి. ఆ! 'పెళ్లివారం' అండి. చాలా హిట్ అయింది. అవును. అండ్ నేను కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ట్రైలర్స్ ఫేస్‌బుక్‌లో చూసాను. ఆహ్, నాకనిపించింది ఏంటి అంటే మీ ఇద్దరిది కరెక్ట్ పర్ఫెక్ట్ కొలాబరేషన్ అని అనిపించింది. అవును. ఆయన డైలాగ్ రాసే దాంట్లో గాని అండ్ మీ ఇద్దరికి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది అన్నట్లు అనిపించింది. మీ ఇద్దరిది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్‌గా తను ఎప్పటినుంచో తెలుసండి నాకు. హ్మ్. చేద్దాం అని చెప్పి అనుకునేవాళ్ళం గానీ, నేను వేరే కంపెనీ, తను వేరే కంపెనీలో వర్క్ చేయడం వల్ల మాకు తెలుసు కదా మీకు అక్కడ ఇక్కడ యాహ్! యాహ్! చేయకూడదని రూల్స్ ఉంటాయి కదా! రూల్స్ ఉన్నాయి. కానీ అనుకునేవాళ్ళం ఇద్దరికి కుదిరితే మాత్రం ఈరోజు అంటే మనకి ఆ ఇది ఉంది కదా! చేయొచ్చు మనం అని అనుకునేవాళ్ళం. ఓకే. అంటే చాలా యూట్యూబ్‌లో చాలామంది ఆర్టిస్టులు నాతో కలిపి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే టైమింగ్ బావుంటది కదా! అనే టైంలో హ్మ్. మనకి ఇక్కడ గోదావరి సీఏపీడీటీ మన హ్మ్. తను అవును. అందరూ కూడా అంటే కలిసి చేస్తే బావుంటదనే ఇది ఉంటది మీరు గానీ సీఏపీటీలో చేసారా? లేదు. ఓకే. ఆ! కానీ ఇది టీఎన్ఆర్ ఆ టైంలో ఆయన స్పూఫ్ ఒకటి చేసాం. ఓకే. ఆహా! ఆ! అందుకే వచ్చాం ఆఫీస్‌కి అప్పుడు ఆయన్ని కలవడానికి ఇక్కడికి. ఓకే. ఓకే. అట్లా. హ్మ్. నేను మాక్సిమం చాయ్ బిస్కెట్‌లో ఒక వీడియో చేశా. హ్మ్. నా నాప్కా ఫ్యాక్టరీ తర్వాత తమిళా మీడియాలో, ఇన్ఫినిటంలో మాక్సిమం అన్నిటిలోనూ కూడా హ్మ్. కవర్ చేశాను నేను. హ్మ్. సో, అలా ప్రసాద్ బెహ్రాది అప్పుడెప్పుడో అనుకున్నాం మేము. హ్మ్. అది మొన్నటికి సెట్ అయింది. హ్మ్. కానీ డెఫినిట్‌గా ఇద్దరం చేస్తే ఎళ్తదనే ఇదైతే ముందు ఉంది. అనుకున్నదే అది. ఉంది. హ్మ్. తను కూడా ఏంటంటే లీడ్ కదా! ఏదో అని తనకే ఇదని క్యారెక్టర్ బట్టి రాసుకుంటూ ఎళ్ళిపోతాడు డైలాగ్స్. హ్మ్. తనకి చాలా ఈజ్ ఉంది గదా! రైటింగ్ పార్ట్‌లో. రైటింగ్ తనకి చాలా కమాండ్ ఉంది రైటింగ్ మీద. హ్మ్. మీరు ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ సైడ్ ఉన్నారా? రైటింగ్ సైడ్ కూడానా? అంటే నేను కరోనా ముందు వరకు కూడా మాక్సిమం నేను రాసుకునేవాడినండి. ఓకే. నేనే రాసుకొని నేను డైరెక్షన్ చేసేవాడిని. హ్మ్. రాను రాను ఏమవుతుందంటే మ మనకి ఖచ్చితంగా లుక్స్ ఇంపార్టెంట్ హ్మ్. చేసేటప్పుడు. అంటే ఒక్కడినే ఈ డైరెక్షన్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ కూర్చొని మళ్ళీ హ్మ్. ఇక్కడికొచ్చినప్పటికి టైర్డ్‌నెస్. తెలియకుండా బాగా టైర్డ్‌నెస్ ఫేస్‌లో తెలిసిపోతుంది. హ్మ్. మరి నన్ను పిలిచేవాళ్ళు కూడా నెక్స్ట్ ఒక వెర్షన్ రాస్తావా సినిమాకి ఇలా అడుగుతున్నారు. హ్మ్. మనకంత సీన్ లేదు. సినిమాకి వెర్షన్ రాసేంత లేదు. హ్మ్. హ్మ్. బట్ ఈ 10 నిమిషాల్లో బాగా చెప్పగలుగుతున్నాం. వాళ్ళకి అనిపిస్తది కదా! హ్మ్. ఏమో ఫోకస్ చేస్తే రాయగలమేమో తెలీదు గానీ, నాకు హ్మ్. సినిమాకనేటప్పటికి నాకెందుకో అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీలా అవును. ఉంటది. హ్మ్. అండ్ మనం వచ్చింది యాక్టింగ్ గదా! మళ్ళీ ట్రాక్ ఏమైనా తప్పుతున్నామా అనేది. హ్మ్. సరే ఉంది గదా! టైం ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీదే పెడదాం అని చెప్పి హ్మ్. యాక్టర్‌గానే ఉంటున్నా. అందుకనే హ్మ్. యాక్చువల్‌గా ఒక ఛానెల్ ఉన్నవాళ్ళు వేరే ఛానెల్‌లో యాక్ట్ చేయరు. హ్మ్. కానీ నేనెప్పుడో ట్యూన్ అయిపోయానంటే నేను యాక్టర్‌ని. నేను యూట్యూబర్‌ని గాదు, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్‌ని గాదు. నేను ఒక యాక్టర్‌ని అని ట్యూన్ చేసుకున్నా నాకు. హ్మ్. సో, ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా అంటే లీడ్ అనే గాదు. హ్మ్. ఆ క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటే హ్మ్. చేసేస్తా అంతే. ఓకే. హ్మ్. మూవీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మూవీ ఆపర్చునిటీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను ఎక్కువ తిరగలేదండి. హ్మ్. నేను తిరగకుండా ఇప్పుడు నాకొచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో నేను తిరగకుండా చేసినవి. ఒక 3 సినిమాల వరకు చేశాను. హ్మ్. ఒకటి నాగార్జున గారితో 'దేవదాసు' సినిమాలో ఒక సీన్ ఉంటది. హ్మ్. శ్రీ విష్ణు గారితో ఒకటి. హ్మ్. ఇంకో చిన్న సినిమా ఏదో ఇట్లా చేశాను. వెబ్ సీరీస్‌లో అప్పట్లో ఫస్ట్ ఓటీటీ యాప్ అది వ్యూ అనే యాప్ ఉండేది. హ్మ్. అందులో ఒక పెళ్లి గోల ఒకటి, పిల్లి అని ఒక వెబ్ సీరీస్. హ్మ్. అందులో నెగెటివ్ రోల్ చేశాను. కామెడీ అండి. వెబ్ సీరీస్‌లు కూడా చేశా. అంటే ఓటీటీ వెబ్ సీరీస్‌ల్లో. ఓకే. ఆ! తర్వాతేంటంటే నేను తిరగల. హ్మ్. అవన్నీ కూడా నాకు వరకు కాల్ చేసి వచ్చిన ఆపర్చునిటీసే. హుహు. అంటే అనుకునేవాళ్ళం అంటే ఉన్నాం గదా! చూస్తున్నారు గదా! పిలుస్తారు. యాహ్! యాహ్! ఖచ్చితంగా రీచ్ ఉంది కదా! జనాల్లో రీచ్ ఉంది కదా! అనుకునేవాడిని గానీ, హ్మ్. బట్ నాకు తర్వాత కొంతమంది డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పిందేంటంటే, హ్మ్. జేడీకి ఒక క్యారెక్టర్ అని మేము అనుకుంటాం. హ్మ్. నిన్ను అప్రోచ్ అవ్వడానికి ఇప్పుడు మేము నీకు కాల్ చేయాలి లేదా మీ ఇప్పుడు డైరెక్ట్‌గా మనతో కాకుండా మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటది మేనేజర్ తోటి. ఇట్లాంటి ఆ టైంలో కొన్ని రూల్స్ ఉండేవి. అవును. ఓకే. ఆ! ఆ! ఇదంతా ఎందుకు మాకు అని కరెక్ట్‌గా చూసేలోపు నీ నీ క్యారెక్టర్‌కి ఎవరో డైరెక్ట్‌గా మా ఆఫీస్‌కొస్తాడు. అక్కడ ఆడిషన్ ఇస్తాడు. ఆహాహా! ఓకే. సరే ఎందుకు ఇతన్ని పెట్టేసుకుందాం గదా! అనేది ఉంటది మాకు. హ్మ్. అని జెప్పాడంటే ఓహో! మనం తిరగలేదు అనేది తర్వాత మనకి రియలైజ్ అయ్యాం. హ్మ్. కాంటాక్ట్‌లో ఉండాలి రెగ్యులర్‌గా అని. ఉండాలి. టచ్‌లో ఉండాలి. ఇప్పుడు కొంచెం పర్లేదు. హ్మ్. మారుతి గారు పిలిపించారు మొన్న ఒక హ్మ్, హ్మ్. కంటెంట్ అది చూసి రమ్మంటే వెళ్ళాను సార్ దగ్గరికి. హ్మ్. ఆహ్, ఏంటని అడిగితే లేదండి యాక్టింగ్ అని చెప్పాననమాట. ఓకే. బట్ ఏంటంటే నాకు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమైనా సెట్ చేయడం అంటే ఇప్పుడు ఎవరైనా రైటర్స్, డైరెక్టర్స్ కొంచెం వాళ్ళ దగ్గర విషయం ఉందంటే హ్మ్. కథ రాసుకొని రెడీగా ఉండి సో, సార్ దగ్గర మనం చెప్పొచ్చు వీళ్ళ గురించి అనేది అలాంటి ప్రాజెక్ట్స్ అవి చూసుకుంటున్నా ప్రెజెంట్. ఓహ్! ఓకే. నైస్. అలాగే నైస్. ఒక 3, 4 మెంబర్స్ వరకు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు సార్ దగ్గర. అంటే మీరు గూడా డైరెక్షన్ నేను సైడా? ఇన్వాల్వ్ అవుతాను. ఆ! ఒక నేను వింటా ఫస్టు. హ్మ్. ఏదైనా ఉంటే విని నాకు నచ్చిందంటే
నేను సార్కి ఓకే, రెఫర్ చేసేలాగా. రిఫర్ చేస్తా. ఇప్పుడు అంటే మారుతి గారి టీం మీరు బేసిక్. అంతే, మారుతి గారి. ఓ నైస్. అంటే ఇప్పుడు యాక్టింగ్ సైడ్ కూడా సార్ ప్రాజెక్ట్స్ లో ఉన్నానండి. యాక్టివ్ సైడ్ ఆయన నేనే బ్రేక్ ఇస్తానమ్మా నీకు, ఓ అమేజింగ్. అంటే ఎప్పుడో రావాలి నీకు, టైమింగ్కి నీకు పడాలి, యాక్చువల్గా ప్రాబ్లం ఏం లేదు, నేను బ్రేక్ ఇస్తానని చెప్పాను అన్నారు. అమేజింగ్. అంటే కొంతమంది డైరెక్టర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ మన వర్క్ నమ్మితే ఎంతో కొండంత భారం తీసి పక్కన పెట్టేసినట్టు. ఇప్పుడు మనకు ఒక 1000 మంది బయట జనం అంటే అది మనకు కావాలి ఖచ్చితంగా, మీరు బాగా చేస్తారు కానీ ఒక డైరెక్టర్ మన దాన్ని గుర్తించినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. అంటే ఒక ప్రొఫెషనల్ మనకు చెప్పారు కదా, మనం ఓకే, మనం ప్రూవ్డ్ అనేది అప్పుడు వస్తుంది ఫీలింగ్. బయట ఎంతమంది చెప్పినా ఓకే సరే వాళ్ళకి నచ్చుతుంది అన్నంత వరకు ఉంటుంది. అంటే మనకి వర్క్ ఇవ్వాల్సిన వాళ్ళకి నచ్చాలి కదా మెయిన్ అనేది. ఆయన చెప్పిన డైరెక్టర్స్ చాలామంది చెప్పారు, పవన్ సాధన్ గారు ఆయనతో కూడా ట్రావెల్ చేస్తుంటారు, ఆయన మ్యాక్సిమం స్కోప్ ఉన్న చోటల్లో ఆయన కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు యూట్యూబర్స్గా స్టార్ట్ చేసిన వాళ్ళ కెరియర్ సుహాస్ కానీ, సందీప్ కానీ, మీరు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. మన ఐ డ్రీమ్లో లాలోకి వాళ్ళు, సిపిడి వాళ్ళు. కొంతమంది ఒక స్టెప్ పైకి వెళ్ళారు, కొంతమంది అనుకున్న దానికన్నా పైన ఉన్నారు, ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక పాత్, స్పెసిఫిక్ పాత్ అనేది దొరికింది, ఒక యాంకర్ అనేది దొరికింది, దాన్ని పట్టుకొని పైకి వెళ్తున్నారు. అంటే ఈ గ్యాప్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీదే తీసుకుంటే మీకన్నా ఒక 2-3 years ముందే కొంతమంది లీప్లోకి వెళ్ళిపోయారు కెరియర్ వైజ్. మీకు అప్పుడైనా కంగారు పడడం కానీ, లేకపోతే కొంచెం ఆలోచనలో పడడం కానీ ఏమైనా జరిగిందా? అరే మనకెప్పుడు రా, లేకపోతే మనకెంత టైం పడుతుంది అని? అంటే నేను పెరిగిన వాతావరణం వల్ల ఏమో నాకు తెలియదు కానీ, అంటే బాగా లోలో నుంచి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఎప్పుడు బెటర్గా అనిపించింది. అంటే నేను ఎప్పుడు అదే చూసుకుంటా, అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము అనేది గుర్తొచ్చినప్పుడు నాకు ఇవన్నీ పెద్ద బాధ అనిపించదు. అంటే అనిపించినా కూడా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతాను, స్టార్టింగ్ పాయింట్ నాది ఏంటి అనే చోటకి వెళ్ళిపోతాను. స్టార్టింగ్ ఏంటి, ఇప్పుడు ఊళ్ళో ఉండి అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుకుని ఆ స్టేజ్ నుంచి వచ్చాను. నేను పేపర్ వేసేవాడిని, బట్టల షాప్లో పనిచేసేవాడిని, లేకపోతే అంటే ఇవన్నీ చదువుకున్న టైంలోనే, అవన్నీ నా ఖర్చులకి. అంటే నేను ఏదైనా ఒక మంచి నాకు నచ్చిన డ్రెస్ కొనుక్కోవాలంటే ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా నేను పనులు చేసుకొని అవన్నీ గుర్తొస్తాయి. అపార్ట్మెంట్స్ పైకి ఎక్కి లిఫ్ట్ దగ్గర పెడతారు, పేపర్ బాయ్ ఎక్కడానికి లిఫ్ట్ యూజ్ చేయకూడదు అంటారు. ఆ స్టెప్స్ మీద ఎక్కువ పేపర్ అన్నీ వేసుకోవడం అన్నీ ఒకసారి ఆ ఊరంతా గుర్తు తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ ఏంటి ఇది, ఓకే. అంటే ఏది కూడా వర్క్ చేసింది ఎక్కడికి పోదు, కష్టపడింది ఎక్కడికి పోదు, ఏదో ఒక రోజు దానికి పే ఆఫ్ ఉంటుంది. నేను అదే నమ్ముతాను. నేను ఎక్కడ ప్రాపర్ మీది? మాది వెస్ట్ గోదావరి అండి, పాలకొల్లు మాది. ఎడ్యుకేషన్ అక్కడ డిగ్రీ అండి. డిగ్రీ తర్వాత హైదరాబాద్ అంతే. డిగ్రీ తర్వాత కొంచెం అక్కడ ఊళ్ళో కొంచెం వేరే చిన్న చిన్న జాబ్స్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చింది మాత్రం మెయిన్ యాక్టర్ అవుదామని వచ్చాను, కానీ స్టార్టింగ్ అకౌంటెంట్గా చేశాను. అకౌంటెంట్గా చేసిన తర్వాత అది చేసేవాడిని కానీ ఈ ట్రయల్స్ మాత్రం ఆపలేదు. దొరికినప్పుడల్లా సాటర్డే సండే కానీ లేకపోతే సండేస్ తిరుగుతూ ఉండేవాడిని. కంప్లీట్ ఇటు మనం ఓకే అనుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి. ఎప్పుడు కంప్లీట్గా క్విట్ చేసి ఇంకా యాక్టింగ్ వైపే అని అనుకున్నారు? అది నీకు నౌక ఫ్యాక్టరీ టచ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ని మనం అంటే మనకి ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండటం తప్పలేదు, కానీ బయట జనం కూడా మనల్ని నమ్మినప్పుడే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. యాక్చువల్గా ఈ వీడియోస్ అవి వెళ్తున్నప్పుడు ఓకే యాక్టర్గా గుర్తించినప్పుడు ఓకే మనం యాక్టర్ జనాలకు నచ్చుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని మీద ఒక ఎర్నింగ్ కూడా కావాలి కదా, అదొకటి ఉంటే సరిపోదు. ఆ ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అది మానేసి కంప్లీట్గా ఇటు దిగిపోయాను. బట్ ఫినాన్షియల్లీ ప్రాబ్లం రాలేదా? యూట్యూబ్లో స్టార్టింగ్లో ఓకే ఉండే కానీ బట్ తర్వాత రెవెన్యూస్ పడిపోవడము, యూట్యూబ్ రెవెన్యూస్ డిక్రీజ్ చేయడము, తర్వాత కరోనా పీరియడ్, ఫినాన్షియల్లీ ప్రాబ్లం రాలేదు? యాక్చువల్గా అయితే ప్రాబ్లం వచ్చిందండి చెప్పాలంటే, కొంచెం ఎక్కువనే. అంటే నేను యాక్చువల్గా విషయం ఏంటంటే నేను ఇది స్టార్టింగ్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాతే నేను యూట్యూబ్కి వచ్చాను. ఓకే. ఈవెన్ నౌకా ఫ్యాక్టరీలోకి వచ్చేటప్పటికి నాకు మ్యారీడ్ నేను. ఓకే. నౌకా ఫ్యాక్టరీ కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గానే రన్ అయ్యేది. ఏది కంటెంట్ వైజ్ బాగుండేది, పేపర్లో వచ్చింది మా గురించి, అప్పుడు మీడియాలో అంతా కొంచెం హల్చల్ అయ్యేది, అంతా బాగానే ఉంది. కానీ రెవెన్యూ వైపు నుంచి అంతమందికి తను ఒకడే కశ్యప్ తను ఒకడే పెట్టాడు, డబ్బులు తనే పెట్టుకొని దిగాడు. మేము అందరం ఏంటంటే జస్ట్ కంటెంట్ వైజ్ సపోర్ట్ చేసేవాళ్ళం అంతే. స్టార్టింగ్ ఎంప్లాయీ కూడా కాదు. ఒక టైంలో తను పర్లేదు మనకి సపోర్ట్ ఉంది, నువ్వు మానేసే జాబ్ అని చెప్పి అన్న తర్వాత నేను మానేశాను. అకౌంటెంట్గా చేసేవాడిని. అంటే ఫ్యామిలీ ఉంది కదా, కొన్ని రోజులు ఆలోచించుకున్నా కానీ
తర్వాత ఓకే చెప్పాడు కదా మానేశాను. అదేమైందంటే రాను కొన్నాళ్ళు అయిన తర్వాత ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయిపోయింది తనకి. ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి. నాకు ఓకే, తన అంతగా మెయింటైన్ చేయాలి కదా మా రైటర్స్ని, వెయిటర్కి. తనకి ఎర్నింగ్స్ అయ్యి ఆగిపోయినాయి, ఎర్నింగ్స్ ఫండ్స్ మొత్తానికి తనకి ఆగిపోయిన టైంలో తను ఏం చేయలేకపోయాడు. నాకు అప్పుడు ఏంటంటే వెనక్కి వెళ్ళలేను, మళ్ళీ అకౌంటెంట్ జాబ్కి వెళ్ళా. మనకి కొంచెం ఒకసారి ఐడెంటిటీ వచ్చినా తిరిగి వెనక్కి వెళ్ళి వేరే జాబ్ మనం చేసుకోలేం. కరెక్ట్. అప్పుడు కొంచెం సఫర్ అయ్యాను బాగా, ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని. ఎందుకంటే సిచ్యువేషన్ అది, తను కూడా మనం ఏం అనలేం కదా. ఇంకా మనం ఆపేస్తాం కంటెంట్ అన్నాడు. ఆ టైంలో జస్ట్ అప్పుడే తమిళ మీడియా తోటి ఆ సిరీస్ కొలాబ్ అయ్యి బ్రేకప్ కన్సల్టెంట్ సిరీస్ తమిళతో కొలాబ్ అయ్యి చేస్తున్న వర్క్ అనమాట అది. అక్కడ హర్ష బాస్ అని ఆయన నా వర్క్ అది చూశారు, కొన్ని నేను డైరెక్ట్ చేసినప్పుడు అది చూసి ఇలా ఆగిపోయిందన్న అంటే, యాక్చువల్ నేను ఎప్పుడో అడుగుదాం అనుకున్నాం మేము, ఇలాగ ఇక్కడ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అని చెప్పి అన్నమాట. అంటే రైటింగ్ డైరెక్షన్ కూడా చేసుకోవాలని అంటే ఓకే అని చెప్పని అలా వాళ్ళ దగ్గరికి కొన్ని కాన్సెప్ట్లు చెప్తే ఓకే చేశారు. అక్కడ ఓకే అయిపోయింది. తర్వాత మీరు అన్నట్టుగా అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటే బాగానే కంటెంట్ వెళ్ళేది. మామూలుగా నాకు మంత్లీ నా శాలరీ నాకు పడేది, బాగానే వెళ్ళేది. ఇంకొంచెం మళ్ళీ ఇంకొక స్టెప్ ఎదగాలనుకుంటాం కదా, ఆ మూమెంట్లో మళ్ళీ ఇబ్బంది అయినప్పుడు అప్పుడు మళ్ళీ మారాను, ఇన్ఫినిటమ్కి మారిపోయాను. ఇన్ఫినిటమ్కి మారి కంటెంట్ వెళ్తుంది స్టార్ట్ అయిందంటే కరోనా అప్పుడు కూడా కొంచెం ఫేస్ చేసి ఉన్నాయి. ఇంకా తర్వాత అలా పిఎఫ్ మనీ ఇంకా అలా గోల్డ్ అది పెట్టుకొని ఇంకా ఆ టైంలో అందరూ పడిందే కదా, వాళ్ళు మొత్తం ఒకసారి పాజ్ బటన్ అయిపోయింది. ఇంకా అట్లా ఇప్పుడు మళ్ళీ ఓకే అంత సెట్. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ప్రసాద్ గారితో కలిసి యాక్ట్ చేయడం అనేది, ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ వైజ్ అంతా సెట్టా? ఇప్పుడు ఇన్ఫినిటమ్లో చేస్తున్నాను, ఆల్రెడీ నాకు ఛానల్ ఉందండి. ఓకే. జల్సా రైడ్ అని జేడీవీ అనే పేరుతోటి ఛానల్ ఉంది. తర్వాత ఏంటంటే నాకు ఒక కంటెంట్ చేస్తుండే ఒక యాక్సిడెంట్ అయింది, నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. దీని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో రైటింగ్ కూడా నేను కొంచెం పక్కన పెట్టి వాళ్ళని ఎప్పుడైతే అది రైటింగ్ నేను పక్కన పెట్టానో కంటెంట్ కొంచెం డౌన్ అయిపోయింది. అంటే ఓన్లీ యాక్టర్గా ఉందాం అనుకునే టైంకి ఇంకా అక్కడి నుంచి గ్యాప్ రావడం, అలా 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 వేరే వాటిలో చేస్తుండడం. ప్రసాద్ బెహ్రా వచ్చాడు ఆఫీస్కి, ఇక్కడికి వచ్చాడు. ఎప్పటి నుంచో ఇలాగ చేద్దాం అనుకుంటున్నాం కదా మన దాంట్లో ఇది అని అలా సెట్ అయింది అది. ప్రసాద్ బెహ్రాతో వర్కింగ్ ఎలా ఉంటుంది? ఫుల్ ఫన్ అండి, సరదాగా ఉంటుంది, నవ్వుకుంటూనే చేసుకుంటూ ఉంటాం. అంత ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కూడా యాక్చువల్ బ్లోపర్స్ వస్తున్నాయి తన ఛానల్లో, మీకు అది చూస్తే అర్థమైపోద్ది. చాలా మందికి మీ వీడియోస్ ఇప్పుడు రిలాక్సేషన్ తెలుసా, మీ వీడియోస్ పెట్టుకొని వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ని కంపేర్ చేసుకుంటూ ఓకే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా కొంచెం నవ్వుతూ దాటేయచ్చు అన్నది ప్రసాద్ బెహ్రా వీడియోస్లో చాలా బాగా. అవును, తనకి ఏంటంటే రైటింగ్ తనకి అలా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక కామెడీ అంటే ఫుల్ కామెడీ వెళ్ళిపోతాం, లేదా ఎమోషనల్ కంటెంట్ అంటే ఎమోషనల్ వెళ్ళిపోతూ ఉంటుంది. తను ఏంటంటే ఇలా ఎమోషనల్ తీసుకెళ్తున్నప్పటికీ టక్కున ఒక జోక్ పడుతుంది, అది నచ్చుతుంది జనాలకి. ఆ ఫార్మేట్ నచ్చింది బాగా. దానివల్ల మీరు అన్నట్టుగా నిజంగానే అంటే చాలామంది చెప్తుంటారు కదా, అంటే ఏం బాధలు మర్చిపోతున్నారా నిజంగా అంటే మనకే అలాంటివి తీసుకున్నప్పుడు నిజంగా ఒకసారి ఆశ్చర్యం కూడా ఉంటుంది. ఏంటి మాట్లాడంటే ఏంటి గురి ఇంకా బాధలు మర్చిపోయేంత కంటెంట్ మనం ఇస్తున్నావా అని అంటూ ఉంటాడు. సో మీకు అంటే ఇప్పుడు సొంతగా పెళ్లివారం అండి తర్వాత ఇంకేదైనా కొత్త సిరీస్ మీకు ఓన్గా రాయడం యాజ్ ఎ రైటర్ డైరెక్టర్గా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారా? ఉందండి, ఇప్పుడు ఒక 10 days నేను గ్యాప్ తీసుకుంటున్నా. ఇది పెళ్లివారం అండి అయిపోతుంది. అయిపోయిన తర్వాత అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ మీదే ఒకటి అనుకుంటున్నాను. అది కొంచెం కామెడీగానే వెళ్దామని చెప్పి. అంటే అది కూడా కొంచెం అదే ఫార్మేట్ అదే ఉంటుంది, కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెళ్ళైన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి అది ఎలా ఉంటుందని మెయిన్ ఈ 2 క్యారెక్టర్సే ఉంటాయి, వీటితో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ హోల్ ప్రాసెస్లో మీ వైఫ్ నుండి, నాకు తెలీదు మీరు మ్యారీడ్ అని చెప్పారు కదా, మీ వైఫ్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే ఇది మనకు తెలిసిందే, అందరికి తెలిసిందే, అన్సర్టన్ కెరియర్ ఇది. వర్క్ ఉన్న రోజు ఓకే, వర్క్ కొన్నిసార్లు ఆగిపోయి నెలల తరబడి ఖాళీగా ఉండాల్సిన సిచ్యువేషన్, అలాంటి టైంలో వైఫ్ నుండి సపోర్ట్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా తను అంటూ లేకపోతే ఫీల్డ్లో ఉండేవాడిని కాదు నేను. ఒకటే మాట, అంటే ఇప్పుడు నేను అంత చేసుకుంటున్నాను వచ్చి, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నా ఇందులోనే అని అనుకోగలిగేంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఓన్లీ తన వల్లే.
తను కూడా తన ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తూనే ఉంది. తన జాబ్ అంటే కొన్నాళ్ళు ఇప్పుడు అమ్మాయిలకి ఇప్పుడు పెళ్లి తర్వాత కంటిన్యూ చేయడం కుదరదు, మళ్ళీ పిల్లలు గ్యాప్ ఇట్లా ఉంటుంది కదా, అలా ఒక్కొక్కసారి ఆగుతూ ఉండేది, మళ్ళీ చేసుకుంటూ ఉండేది. కానీ ఏ రోజు అంటే ఆ జనరల్ వైబ్స్ ఉండే ఇదిలో ఎప్పుడు లేదు తనకు తెలుసు. తను ముందు నుంచి లవ్ మ్యారేజ్, ఓకే. నాకు ఇంట్రెస్ట్ అని తనకు తెలుసు ముందు నుంచి. తానే సపోర్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్లో చేస్తుంది తను. ఓ నైస్ నైస్. సో ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏ రకంగా కూడా తను నాకు ఫుల్గా సపోర్ట్గా ఉంటుంది. మారల్గా కానీ ఎప్పుడు గమ్మున డౌన్ అవనవదు. అంతే చెప్తా, అది ఇంకా లక్ అనుకోవాలి అంతే. నాకు ఏదైనా కొంచెం దేవుడు అదృష్టం ఇచ్చాడంటే, కొంచెం అది ఎక్కువ అదృష్టం ఇచ్చాడంటే తన రూపంలోనే అనుకుంటాను నేను. అమేజింగ్. అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా, అంటే పేరెంట్స్ అంటే వాళ్ళకి భయం ఉంటుంది, మరి ఏమైపోతాడు ఏంటనే భయం మీద వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. తను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసేసుకుంది. ఓకే. ఆ టెన్షన్ నువ్వు పెట్టుకోకు, నేను ఎంత తీసుకొస్తే అంత నా ప్రాబ్లం ఏం లేదు. అంటే తను జాబ్ చేస్తున్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అలాగే. అంత సపోర్ట్ ఉంటే మనకి వర్క్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేయొచ్చు, మిగతా ఏమి ఆలోచించకుండా. ఖచ్చితంగా అది నాకు ఎప్పుడు తను మానిపించేద్దామా అన్నట్టు ఉంటుంది. అంటే తను రిలాక్స్డ్గా ఉండాలి అన్నట్టు ఉంటుంది. Yeah.